యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. హలో యూఎస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సురేంద్ర కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇది అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ అనేది ఏ విధంగా సేఫ్ అందరికీ, అలాగే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు మినిమం సంపాదన ఎంత ఉండాలి అండ్ అది వాళ్ళకి ఏ విధంగా రిటర్న్స్ ఇస్తాయో ఈ ఎపిసోడ్లో చెప్తారా? ఇన్ షార్ట్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ రిస్కీ, బట్ ఇన్ లాంగర్ పీరియడ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. ఇఫ్ యూ క్రాస్ 3 to 5 years మ్యూచువల్ ఫండ్లో, then you will get a beautiful return. And goal oriented only investment should be done. Don't come for a temporary profit for 1 year 2 year. Go for a long period, మీకు మంచి రిటర్న్ వస్తాయి. అండ్ ఆల్ గోల్ ఓరియంటెడ్ రిటర్న్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ చాలా కంపెనీస్ హ్యాస్ డెలివర్డ్ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్. సో 25 who are completed 25 years అయిపోయింది, they all are giving more than 18% return. If you 80% return, 18% plus return they have given. 15 16 already people have given, but 18 plus in this 25 years continuous return, CAGR return, nowhere you will get, sir. And this is the one asset class where you can be wealthy in a longer period. Mutual funds lo plus you can start with 500 rupees SIP. In some companies even 100 rupees SIP you can start. There's no need to see your income. What is your future goal? Future goal చూసి మీరు 1000 2000 500 you can invest every month. In case suppose market comes down, example, you will get more units, and again market 1 year 2 year again it will shoot up, so you will get beautiful return. Longer period it is totally safe, sir. In case sir, ఇప్పుడు చాలామంది వాళ్ళ లాస్ట్ టర్మ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నారు. అంటే ముఖ్యంగా వాళ్ళు ఎంప్లాయీ మానేసేటప్పుడు లేకపోతే రిటైర్మెంట్ టైంలోనో ఒక లంసమ్ అమౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ అరౌండ్ క్రోర్స్ అనేది వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంది. 1 crore 2 crore 3 crores అలాగా. ఇన్ కేస్ అంత అమౌంట్ రీచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టాలి, ఎంతలా పెట్టాలి? స్మాల్ ఎగ్జాంపుల్ సార్, మీరు ఇప్పుడు 5000 SIP చేస్తున్నారు. టుడే you started. In 25 years that will become 1 crore 32 lakhs according to 15% CAGR return. So 5000 SIP into 25 years, this is the return what you are getting according to 15%. Market is delivering more than that. మార్కెట్ ఎంత డెలివర్ చేస్తుంది? That I cannot say. Different funds have given different returns. So see, small cap will deliver more return, but risk is more. See, where risk is more, return is more. Where risk is less, return is less. కానీ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ అవుతుందని మీరే చెప్తున్నారు. ఆఫ్టర్ 5 years రిస్క్ ఈస్ నాట్ దర్ యాక్చువల్లీ. సో మినిమం 5 years అనేది మీరు ఇప్పుడు చెప్పారు కి 5 years ఇన్వెస్ట్ చేయాలి. సో ఫండ్స్ విల్ బి డిఫరెంట్. 10 years fund will be different and 20 years fund will be different. Okay. So 20 years fund means it will be more in that sector, what I can say. Long term అయినా కూడా సేమ్ ఫండ్స్ separate funds ఉన్నాయి. For 5 years fund is different. For 10 years fund is different. For 20 years fund is entirely different. So we'll pitch there na. So long term you will get more rate. చాలా మంది 500 రూపీస్ సిప్ సరిపోతుంది అని అంటూ ఉంటారు. 5000 సిప్ కూడా ఉందని చెప్తుంటారు. డెఫినెట్లీ ఎక్కువ పెడితేనే ఎక్కువ లాభం వస్తుందని అది తెలిసిందే. బట్ నేను ఎగ్జాంపుల్ చెప్పేది, ఒక యావరేజ్ శాలరీ 30,000 ఉంది అనుకుంటే 30,000 వాళ్ళకి ఏది బెస్ట్ అంటారు ఎస్ఐపి అమౌంట్ అనేది? అది బెస్ట్ వీ షుడ్ నాట్ టెల్ సార్. ఎందుకంటే వాళ్ళ గోల్ ఎట్లా ఉంది, వాళ్ళ గోల్లో ఎంత అమౌంట్ కావాలి విల్ రీకాల్కులేట్ అండ్ టెల్ యూ. సో ఆ గోల్ ప్రకారంగా దే కెన్ ఇన్వెస్ట్. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ ఇన్వెస్ట్ 10,000 or 20,000. ఆ గోల్కి ఎంత వస్తుంది రిటర్న్ ఎస్ఐపి, సో అంత ఎస్ఐపి ఇన్వెస్ట్ చేయాలి. దట్ దే కెన్ డూ వన్ థింగ్. స్టార్ట్ విత్ సపోజ్ 10,000 ఎస్ఐపి యూ హ్యావ్ టు డూ. ఎగ్జాంపుల్, start with 5,000, put every year top up of 1,000 rupees or 500 rupees. So the year lo 5,000, next year 5,500, then 6,000. So that will be easily coming to your goal. అంటే ఈ సంవత్సరం మొత్తం నేను 5,000 రూపాయలు పెట్టి సంవత్సరం అయిపోయేటప్పటికి ఒక 1,000 రూపీస్ పెంచి 6,000 నెక్స్ట్ ఇయర్ అంతా కంటిన్యూ 6,000 తర్వాత 7,000 8,000 ఇయర్లీ 1,000 రూపీస్ ఇంక్రిమెంట్ పెట్టండి. యూ విల్ రీచ్ యువర్ గోల్ బిఫోర్ టైం. అదే మంచిది. ఇన్ కేస్ ఈ విధంగా ఒక 20 years పాటు చేసినట్లయితే మన దగ్గర ఎంత లంసం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు కార్పస్? అదే మీరు ఎస్ఐపి ఎంత చేస్తున్నారు? 5,000 అంటే వితౌట్ ఎనీ టాప్అప్ యూ ఆర్ గెటింగ్ 1 crore 32 lakhs ఫర్ 30 years, ఫర్ 25 years. 25 years, యా, 25 సంవత్సరాల్లో ఒక and they are taking a return of 15%, not more.
మీరు ఇందాక 18% రిటర్న్ 18 Plus, already companies are given like Franklin, like Nippon India, they are delivered more than 18, 20, 22% also. అండ్ ఇన్ కేస్ ఒక 25 ఇయర్స్ వ్యక్తి కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఇయర్స్ వ్యక్తి వచ్చి తను ఒక 2000 నుంచి 5000 మధ్యలో ఎస్ఐపి పెడదాం అనుకున్నట్లయితే తనకి ఎటువంటి ప్లాన్ మీరు సజెస్ట్ చేసాం అప్రాక్సిమేట్లీ ఒక రఫ్ So ఐడియా? moreover, we'll go for small cap for him because time chala ekwa undi. So small cap will give around 75% and mid cap will give him 25%. ఓకే. Otherwise, we can go for multi cap also. That depends on the client and all. అది చూడాలి వానికి చూసి we can decide for them which fund is good and we'll be monitoring. మనం మానిటరింగ్ చేస్తూ ఉంటాం ఆయన అకౌంట్కి. సపోజ్ ఎనీ చేంజెస్ టు బి మేడ్ విల్ మేక్ ద చేంజెస్ ఆల్సో. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సపోజ్ రేపు నామినీ వర్క్ ఏం వస్తే సో విల్ గివ్ దమ్ సర్వీస్ నా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం సార్, ఇలా మ్యూచువల్ ఫండ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ బేస్ చేసుకుని కొంతమంది హోమ్ లోన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది ఈజ్ ఇట్ రైట్ ఆర్ ఫాల్స్? రైట్ కరెక్ట్. వాట్ యూ క్యాన్ డూ, సపోజ్ మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నారు, ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, సో దానికి ఎట్లా రీపే చేయాలి అది యూ కెన్ పుట్ ఏ లంసమ్ అమౌంట్ హియర్ అండ్ యూ కెన్ డూ ఎస్డబ్ల్యూపీ ఫ్రమ్ దేర్. 6% ఎస్డబ్ల్యూపీ చేయొచ్చు. చేస్తే యూ కెన్ గో ఎస్డబ్ల్యూపీ అంటే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్. Every month you can withdraw 6 to 8% from your investment and you can pay there the amount. But see, once if you have lump sum, you will not have the loan. Na? Why you have the loan? So for longer period, you can do this thing. That planning is with us. విచ్ ఈస్ బెస్ట్ అంటారు సార్ సురేంద్ర గారు? ముఖ్యంగా ఈ అంటే ఇప్పుడు వీళ్ళు లోన్ చేసే పద్ధతి కరెక్ట్ అంటారు, అంటే లంసప్ మీరు ఆల్రెడీ ఉంది కదా అనే విషయం కూడా చెప్తున్నారు. If you మీ దగ్గర అమౌంట్ లేదు, you are taking a loan. So దానికోసం if loan is really important, take a loan. But keep some investment in a mutual fund. Longer period lo that loan can be paid from this thing. ఓకే. Longer సో term. ఎంత లోన్ తీసుకున్నా ఇంకో పక్కన ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే అది ఇంకా హెల్ప్ Because అక్కడ ఏం you're now SIP is earning and giving us. And here what happening, ఇక్కడ ఏం అవుతుందంటే we are working and giving money to the EMI. ఇక్కడ money is working for us. Now here we are working for the అందుకోసం we are working. So అందుకోసం బెస్ట్ SIP కంటిన్యూ చేయండి. If it is COVID వచ్చింది సార్, మార్కెట్ has come down. Again market has gone up. Today market is around 65,000. So naturally 70,000, sorry. Now market will grow because all companies are making profit. Who are not making profit will not be in the market. So, and whatever fund manager, they'll safeguard our investment. 99% they will safeguard our investment. And fund manager will be skilled people and educated people. They know, they have experience and all. So 100% they'll safeguard our investment on the long term. వండర్ఫుల్ సార్. డెఫినెట్లీ ఒక క్లియర్ ఐడియా అయితే ఇక్కడ మీరు మెన్షన్ చేశారు మా కోసం. తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ అనేది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్, బట్ ఎంత లాంగెస్ట్ ఉంటే అంత బెటర్ అనేది, అంత సేఫ్ అనేది మనం చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. Thank you.